హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తుల రాశి వారి జాతకులు, ఈ శక్తి యొక్క నీడ మీ పైన ఉండబోతుంది. నిజం తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత జరగబోతుంది తెలిస్తే గనక ఆనందంతో ఎగిరి గంతేస్తారు. మీ మనసు ఉప్పొంగిపోతుంది. తుల రాశి వారి జాతకులు, ఇలా జరగక మానదు. నమ్మశక్యం కాకపోయినా ఇదే నిజము. ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యమే చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల పైన ఈ యొక్క శక్తి నీడ అయితే తప్పకుండా ఉండబోతుంది. ఈ యొక్క తోడుతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. తుల రాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గమనిస్తే గనక మానవత్వం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయాలి అనే ఆసక్తి వీరికి చాలా ఎక్కువ. అటువంటి మంచి మనస్తత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సాయం చేసినా కానీ ఆ యొక్క సాయాన్ని వారు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఆ యొక్క పని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే గనక కొంతమందికి సాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తులకు సాయం చేయాలని, అంటే వారు ఆపదలో ఉన్నారని వారికి సహాయం చేసి తర్వాత వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాక వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుని అవసరం దాటిపోయాక మీతో మాట్లాడడం మానేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితంలో చూస్తూ ఉంటారు. ఈ విధంగా మానసికంగా మీరు కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కునేవారు అధిక సంఖ్యలో మీ చుట్టూరానే ఉన్నారు అని చెప్పాలి. ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరు అందరితో సంతోషంగా విషయాన్ని షేర్ చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకుని మీకు వచ్చిన అవకాశాన్ని వారు చేజెక్కించుకునే ప్రయత్నం చేస్తారు. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీకు మీ జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. జీవితంలో సత్ఫలితాలు అయితే పొందుకుంటారు. ఇదివరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలు, నష్టాలు ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత మానసికంగా కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఈ రాశి వ్యక్తులకు సొంత ఇంటి కళ అనేది కలగానే మిగులుతుంది. ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క ప్రయత్నం ఫలించడం లేదు. మీ యొక్క బడ్జెట్ లో మీకు ల్యాండ్ దొరకపోవడం కావచ్చు, ఒకవేళ దొరికినా కానీ మీకు గృహం నిర్మించుకోవడానికి డబ్బు సమకూరకపోవడం కూడా కావచ్చు. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మీకు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ వ్యాపార జీవితంలో ఎంతగా శ్రమపడినా ఫలితమైతే దక్కకపోవడం, అంటే లాభాలు అనేవి సరిగ్గా లేకపోవడం, పోటీదారులు మీకు అనేకంగా పుట్టుకొస్తూ ఉండడమో, ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఈ రాశి జాతకులు నిత్యము ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మోసపోయినటువంటి సందర్భాలు అయితే అనేకాలుగా కనిపిస్తున్నాయి.
నమ్మిన వ్యక్తుల ద్వారా మీరు మానసిక కృంగుదలకు లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ యొక్క జీవితంలో జాతకం ప్రకారం అత్యధికంగా ఇవి కనిపిస్తున్నాయి. కానీ ఇక నుంచి మాత్రము మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పాలి. సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత ఈ శక్తి యొక్క నీడ మీ మీద ఉండబోతుంది. ఆ శక్తి మరెవరో కాదండి, దుర్గాదేవి. దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉండండి. అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకు ముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు, మిమ్మల్ని మోసగించిన వారు కావచ్చు, మీ యొక్క జీవితంలో అనేక రకాల చెడు ఫలితాల్లో సృష్టించిన వారు కూడా కావచ్చు. ఇక రాబోయేటటువంటి ఈ రోజుల్లో సెప్టెంబర్ 20 తర్వాత మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవి అస్సలు కనుమరుగైపోతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి యొక్క జీవితంలో సమస్యలు కలగబోతున్నాయి. దుర్గామాత వారి మీద ఆగ్రహిస్తుంది. మీకు ఏదైతే కష్టాలు, ఏదైతే ఇబ్బందులు వారు మీకు సృష్టించారో వారి యొక్క జీవితంలో అవి ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పరిచినందుకు గాను వారు మానసికంగా బాధపడతారు, పశ్చాత్తాపపడతారు. అలా దుర్గామాత అనుగ్రహించబోతుంది మిమ్మల్ని. వారి యొక్క తప్పు వారు తెలుసుకుంటారు. మిమ్మల్ని వచ్చి పశ్చాత్తాపపడి తప్పు తెలిసినందులకు గాను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ తోడుగా, మీ నీడగా ఉంటుంది. అయితే మీ జీవితంలో చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతుంది. మీకు రావాల్సిన అవకాశాలు మీకు దక్కుతాయి. మీ యొక్క జీవితంలో ఏదైతే వారు ఇబ్బందులు పెట్టారో వాటిని అన్నింటినీ కూడా వారే చెరిపేస్తారు. మీకు తగిన న్యాయం చేస్తారు వారు. ధన పరంగా కూడా మీకు ఎన్నో రకాల అవకాశాలు వారి పరంగానే రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీకు అనేక అవకాశాలు వారి వలన కలగబోతూ ఉన్నాయి. వారి జీవితంలో అనేక రకాల సమస్యలు క్రియేట్ చేసే అవకాశాలు అత్యధికంగా మీకు కలుగుతాయి. కానీ మీరు ఈ విధంగా అస్సలు ప్రవర్తించరు. వారిని కష్టం పెట్టే విధంగా మీరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే మీది చాలా మంచి మనస్తత్వము. మీకు అవకాశం వచ్చినా కూడాను వారిని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోరు. ఈ యొక్క తత్వం వారికి అవగతమవుతుంది. వారు ఎంత తప్పిదంగా మీ పట్ల ప్రవర్తించారో అనేది తెలుసుకొని వారు తలదించుకుంటారు. మీ పట్ల వారు చేసినటువంటి ఘోరాలకు వారిని వారే క్షమించుకోలేక గిల్టీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది వారి యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలు తీసుకురాబోతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో వాటికి అన్నింటికీ కూడా అతి త్వరలోనే సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత నుండి విముక్తి అయితే లభించబోతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వస్తుంది. దానికి పరిష్కారం కనుక్కోవడం అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి. అంటే ఒక సైడ్ నుంచి మనము పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉన్నట్లయితే గనక అది ఇంకొక సైడ్ నుంచి అంటే ఇంకొక పక్క నుంచి మరొక సమస్య అనేది ఎల్లప్పుడూ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్యకు పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఉన్న వారికి ఈ యొక్క సమయంలో దుర్గాదేవి ఆశీస్సులతో సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆ పరిష్కారానికి తిరిగి సమస్య అనేది ఉత్పన్నం అవ్వదు. అంటే కేవలం పరిష్కారం మాత్రమే లభిస్తుంది. ఆ విధంగా దుర్గాదేవి మీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండడం మూలంగా సెప్టెంబర్ 20 తర్వాత నుండి అనేక శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దుర్గా అమ్మవారి యొక్క కృపతో ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. ఇంతకు ముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించి ఉంటారు. ఇక ముందు ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యకు పరిష్కారాలు అన్వేషిస్తారు. బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటి పైన నిలబడి వాటిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే గనక వాటి నుండి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరంగా పురోగతి మాత్రమే కాదండి, మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పురోగతిని చూస్తారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క తోడు నీడగా ఉండడం రీత్యా మీ యొక్క శత్రువులు కూడా మీరు జయించగలుగుతారు. అంతకు ముందు సాధించలేని అతి పెద్ద విజయాలు ఖచ్చితంగా సెప్టెంబర్ 20 తర్వాత మీరు సాధించబోతున్నారు. విద్యార్థుల జీవితం చూస్తే గనక పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో, వ్యాపారస్తుల జీవితంలో, గృహిణుల జీవితంలో ఏది సాధించాలి అనుకుంటున్నారో అది సాధించబోతూ ఉన్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి దుర్గా చాలీసా
పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన మేలు కలగచేస్తుంది. మీ శక్తి మేరకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు తప్పక పొందుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.